హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్క్ ఆక్రమణపై మేయర్ సీరియస్ అయ్యారు. కబ్జాకు గురైన స్థలాన్ని సందర్శించిన మేయర్ విజయలక్ష్మి వెంటనే పార్క్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బోర్డు కూడా వాళ్ళు పీకేసి ఈ ప్రైవేట్ వాళ్ళు పీకేసి బోర్డు ని తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు. కొట్టి గేట్ పెట్టుకుందాం మనం. గేట్ పెట్టుకుని జేసీబీని పెట్టేసి జేసీబీని పెట్టి ఎంటైర్ ల్యాండ్ క్లియర్ చేసేసారు. No, this is immediate action. You will take it today. You will take it today. You will send the JCB. Total giragottesesayed. How can somebody, some private person, without even asking some permission, వేరే చెట్లు పెట్టిండ్రు అంటే I can understand అదే ఏదో డెవలప్ చేసిండ్రు అని గేట్లు లేకుండా. But he has done vegetable garden here for his convenience. For his convenience. Like a farm house లాగా తయారు చేసుకున్నాడు. అక్కడేమో చెట్లు, ఇక్కడేమో వెజిటేబుల్స్ పండిస్తున్నాడు. No, this is not. No. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్క్ ఆక్రమణపై మేయర్ సీరియస్ అయ్యారు. కబ్జాకు గురైన స్థలాన్ని సందర్శించారు మేయర్ విజయలక్ష్మి. వెంటనే పార్క్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పెట్టేసి జేసీబీని పెట్టి ఎంటైర్ ల్యాండ్ క్లియర్ చేసేసారు. No, this is immediate action. You will take it today. You will take it today. You will send the JCB. Total giragottesesayed. How can somebody, some private person, without even asking some permission, వేరే చెట్లు పెట్టిండ్రు అంటే I can understand అదే ఏదో డెవలప్ చేసిండ్రు అని గేట్లు లేకుండా. But he has done vegetable garden here for his convenience. For his convenience. Like a farm house లాగా తయారు చేసుకున్నాడు. అక్కడేమో చెట్లు, ఇక్కడేమో వెజిటేబుల్స్ పండిస్తున్నాడు. No, this is not. No. ఇక జీహెచ్ఎంసీ పార్క్ స్థలం కబ్జాపై మేయర్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. ఆక్రమణకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. రైట్, విజయచంద్రిక, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సిటీలో పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. సో అందులో భాగంగానే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి దాదాపు 2000 గజాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్క్ స్థలం ఆక్రమణకు గురైంది. సో ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఆ బిల్డింగ్ యజమాని దాన్ని పూర్తిగా ఆక్రమించారు. గత కొంతకాలంగా అక్కడ వాళ్ళు పూల మొక్కలు, చెట్లు వేసేసి అదంతా కూడా ఒక ఫామ్ హౌస్ వాతావరణాన్ని అక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆకస్మికంగా పర్యటించినటువంటి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సో అధికారుల నిర్లక్ష్యం మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పవచ్చు. దాదాపు కోట్లాది విలువైనటువంటి జీహెచ్ఎంసీ పార్క్ స్థలము యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్న జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు ఏంటంటూ కూడా ఒకంత ఆమె అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దాదాపు 50 కోట్లకు పైగానే విలువైనటువంటి ల్యాండ్ అదంతా కూడా దాదాపు గత 2 ఏళ్లుగా దాన్ని పూర్తిగా ఆక్రమణలకు పాల్పడ్డారు. దాని మీద స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కూడా ఇటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదంటూ కూడా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి దృష్టికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బల్దియా అధికారుల నిర్లక్ష్యం మీద మేయర్ విజయలక్ష్మి ఒకంత సీరియస్ అయ్యారు. దాదాపు 2000 గజాలకు పైగా సువిశాలమైనటువంటి పార్క్ స్థలం. సో అక్కడంతా కూడా ఓ ప్రైవేటు వ్యక్తి ఆక్రమణకు పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా ఒకంత అధికారుల తీరు మీద నిర్లక్ష్యం మీద ఆమె మండిపడినటువంటి పరిస్థితి. తక్షణమే ఆ పార్క్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఎవరైతే ఆక్రమణకు పాల్పడినటువంటి ఆ ప్రైవేటు వ్యక్తి ఉన్నారో సో వారి మీద కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ లోనే ఉన్నటువంటి ఆ ల్యాండ్ అంతా కూడా చాలా విలువైనటువంటి స్థలం. సో దాని మీద గత కొద్ది రోజులుగా కూడా పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ యజమాని పూర్తిగా ఆక్రమణలకు పాల్పడ్డారు. వారి ఆ బిల్డింగ్ వారి నిర్మాణానికి దానికి పక్కనే ఒక చిన్న ఫామ్ హౌస్ తరహాలో అంతా కూడా ఏర్పాటు చేసుకొని వారు ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి మాత్రం పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. సో ఇటీవల కాలంలో ఇటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పార్కుల స్థలాలు కానివ్వండి, ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకుంటుంది. సో వెంటనే దీన్ని కూడా స్వాధీనం చేసుకుని అక్కడ బోర్డును ఏర్పాటు చేయాలంటూ కూడా ఖైరతాబాద్ జోనల్ అధికారులకైతే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అయితే ఆదేశాలు జారీ చేశారని చెప్పొచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నుమాన్.